సో హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ ఈ మూవీ గురించి ఏం చెప్పుకోవాలి. మూవీ రిలీజ్ అవ్వక ముందు చాలా అంటే చాలా హైప్ ఉండి, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ మాత్రం ఆడియన్స్ ఆకట్టుకోకుండా అసలు మూవీ రిలీజ్ అయిందనే సందడే లేకుండా పోయింది. ఈ మూవీ పై దిల్ రాజు గారు చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు. ఆయన ఈ మూవీ పై చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి ఆ మూవీకి సంబంధించిన ఏ మాత్రం ప్రమోషన్ చేయలేదు. ఆ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు అర్థం అయిపోయింది అందరికి ఈ మూవీకి ప్రమోషన్ చేసి వేస్ట్ అని. అంతేకాకుండా ఏ మాత్రం ఆడియన్స్ కొత్త ఆకట్టుకోలేదు. ఇంకా దిల్ రాజు గారు అయితే ఆ సినిమా గురించి అసలే మర్చిపోయారు అనిపించింది నాకైతే. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారే గానీ గేమ్ చేంజర్ గురించి ఎక్కడ అవుతాయన్నది మాట్లాడలేదు. అక్కడే అర్థం అవుతుంది ఆయన ఎంత బాగా డిసప్పాయింట్ చేసిందో గేమ్ చేంజర్. అంతేకాకుండా రామ్ చరణ్ గారు కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. ఎందుకంటే లాంగ్ గ్యాప్ తీసుకొచ్చే రామ్ చరణ్ కి ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఇస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆశలన్నీ నిరాశ చేస్తూ సినిమా అయితే ఫ్లాప్ గా నిలిచింది. పెట్టిన డబ్బులు కూడా రాలేదైతే నాకు అంతే అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఫస్ట్ రోజే 186 కోట్లు కలెక్ట్ చేద్దని బ్యానర్ వేసుకున్న వాళ్ళు ఆ తర్వాత దీనికి సంబంధించి కలెక్షన్ ఏ మాత్రం రిలీజ్ చేయలేదు అనిపించింది. ఆ తర్వాత గేమ్ చేంజర్ ఎంత కలెక్ట్ చేసింది దీనికి సంబంధించి ఏ మాత్రం అప్డేట్స్ అయితే లేవు. అంతేకాకుండా కొన్ని వెబ్సైట్ లో ఈ సినిమా అయితే హెచ్డీ అయితే వచ్చేసినప్పటికీ అదొక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ మూవీతో కంబ్యాక్ ఇస్తారనుకున్న శంకర్ గారు అయితే డిసప్పాయింట్ చేశారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు. మూవీ ఏ మాత్రం ఆడియన్స్ ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ మధ్య ఈ సినిమా అయితే చాలా అంటే చాలా ఫ్లాప్ అయితే నిలిచింది. ఇంకా కలెక్షన్ ఏమాత్రం వచ్చాయో వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. నా అంచనా ప్రకారం అయితే ఈ సినిమా ఓవరాల్ 300 కోట్లు అయితే కలెక్ట్ చేసినట్టు నేను అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అనుకుంటే ఇలా డిసప్పాయింట్ చేయడం ఏ మాత్రం ఎవరికి నచ్చలేదు అసలు. ఈ మూవీ అప్పన్న క్యారెక్టర్ లో చాలా బాగుంది, మిగతా పార్ట్ అంతా ఏం బాగలేదని చాలా మంది చెప్పారు. అప్పన్న క్యారెక్టర్ ని కొంచెం బాగా ఎలివేట్ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది నాకైతే. సో చూడాలి ఈ సినిమాపై ఏమన్నా అప్డేట్ వస్తుందో లేదో. అప్డేట్ అంటే కలెక్షన్ ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ వల్ల దిల్ రాజు గారు ఎంత నష్టపోయారని మాత్రం ఏ మాత్రం చెప్పలేదు. సో ఈ మూవీకి పెట్టిన డబ్బులంతా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనం ఈసారి ముందుగానే అప్డేట్ చూపబోతూ ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.